తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా కేసు విచారణలో సిట్ వేగం పెంచింది. 4 నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించింది. ఆధారాలు చెరిపేసేందుకు ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తేల్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, సిట్ నివేదికలో ఏ అంశాలు వెల్లడించింది? తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి సంబంధించి వినియోగించే నెయ్యిని కల్తీ చేసి జంతు కళాపర్యాల అవశేషాలు, అదేవిధంగా ఇతర నూనెలు కలపడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కల్తీ సంబంధించి కీలకంగా భావిస్తున్న 4 అరెస్ట్ చేసి నిన్న తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. వారికి సంబంధించి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు 4 అరెస్ట్ చేసిన సమయంలో కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రధానంగా చెన్నై, తమిళనాడుకు సంబంధించిన దిద్దుగల్లో ఉన్న ARJD కావచ్చు, అదేవిధంగా శ్రీకాళహస్తి కోసం పరపాక వస్తూ ఉన్న శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించి టీటీడీతో నెయ్యి సరఫరాకు ఒప్పందం చేసుకుంది. కానీ వారికి ఆ సామర్థ్యం లేకపోయినప్పటికీ ఈ బోలే బాబా అంటే ఉత్తరాఖండ్ కు సంబంధించిన రూట్ కి సంబంధించి బోలే బాబా డైరీ వారి ద్వారా వారు ఈ శ్రీ వైష్ణవి అదేవిధంగా AR డైరీ నుంచి నెయ్యి సరఫరా చేసేందుకు 2 నుంచి 3% కమిషన్లు చెల్లించి వీరి ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు తమ దర్యాప్తులో గుర్తించినట్లు రిమాండ్ రిపోర్ట్ తీసుకుంటే, అదేవిధంగా నిన్న అరెస్ట్ చేసిన 4 విపింగ్ జైన్ కావచ్చు, పొమిల్ జైన్ కానీ, అదేవిధంగా అపూర్వ చావ్రా కానీ వీళ్ళు పూర్తిగా ఏమాత్రం దర్యాప్తుకు సహకరించడం లేని, అదేవిధంగా పలుసార్లు అంటే నోటీసులు అందజేసేందుకు వారి సొంత గ్రామాలకు ఇళ్లకు వెళ్ళినప్పుడు కూడా ఇళ్లలో అందుబాటులో లేరని, అదేవిధంగా ఇప్పుడు విపింగ్ జైన్ కావచ్చు, పొమిల్ జైన్ కావచ్చు వారికి సంబంధించి బోలే బాబా డైరీలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా పూర్తిగా చాలా మందిని విచారించడానికి ప్రయత్నించినప్పటికీ వారు కూడా అందుబాటులోకి రాలేదని, వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని, అదేవిధంగా AR డైరీకి సంబంధించిన MD రాజశేఖరన్ నోటీసులు జారీ చేసిన సమయం నుంచి గడిచిన 3 నెలలుగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని తమ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. అదేవిధంగా విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన అంశంపై ఇటు నోటీసులు జారీ చేసిన సమయంలో వారి వద్ద ఉన్న ఫోన్లన్నింటినీ ధ్వంసం చేయడంతో పాటు కొత్త కొనుగోలు చేశారని, విచారణ సమయంలో పాత ఫోన్ పోగొట్టుకున్నామని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. అదేవిధంగా ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు అరెస్ట్ చేసిన 4 A2 నుంచి A5 వరకు అంటే 2 నిందితుడు, 3 నిందితుడు, 4 నిందితుడు, 5 నిందితుడుగా పేర్కొన్నారు. అదేవిధంగా A8 8వ నిందితుడుగా శ్రీ వైష్ణవి డైరీ కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు. అంటే A1 ఎవరు, అదేవిధంగా A6 A7 ఎవరు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అంటే మొదటి ముద్దాయిగా పేర్కొనే వ్యక్తి టీటీడీకి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారా, పాలక మండలికి సంబంధించిన వ్యక్తులు, లేకపోతే గతంలో టీటీడీలో ఉన్నత స్థానాల్లో పదవులు అధికారులు నిర్వహించిన వ్యక్తులు ఉంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ A1 కావచ్చు, లేకపోతే A6 A7 ఎవరు అన్నది టీటీడీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారన్న అభిప్రాయం ఇప్పటికే చిత్తూ అధికారులు వ్యక్తమవుతోంది. కీలకంగా దర్యాప్తు కీలక దశకు చేరుకుంటోంది. ఇప్పటికే 4 అరెస్ట్ చేసిన చిత్తూ మరో 4 త్వరలో అరెస్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధన్యవాదాలు నారాయణప్ప.